కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతామని స్పష్టం చేశారు. తాము ఎవరికి భయపడుతున్నామని, రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. కమిషన్ ముందు వాస్తవాలను ఉంచుతామని, కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తామని అన్నారు. బక్రీద్ సందర్భంగా గోవధ జరుగుతోందంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా స్పందించారు. వ్యవసాయానికి ఉపయోగపడే ఆవులు, ఎద్దులను వధించడం మహాపాపమని ఆయన అన్నారు. ఈ పాపం కేవలం వధించిన వారికే కాకుండా దేశంలోని ప్రతి పార్లమెంట్ సభ్యుడికి, వారి కుటుంబ సభ్యులకు కూడా తగులుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవధను ఎందుకు నిషేధించడం లేదని రాజాసింగ్ పార్లమెంట్ను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజా పంపిణీ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా 7 రోజుల్లో 1 కోటి మందికి పైగా రేషన్ సరుకులు అందించడం గర్వకారణమని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పౌర సరఫరా విధానంలో 7 రోజుల్లో 29,000కు పైగా చౌక ధరల దుకాణాల ద్వారా 1 కోటి మందికి పైగా రేషన్ కార్డుదారులకు సరుకులు పంపిణీ జరిగిందన్నారు. అంటే 72% మందికి రేషన్ సరుకులు అందజేశామన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై దాడి చేశారు. తల్లాడకు చెందిన కాంగ్రెస్ నేత రాయల రాము మద్యం మత్తులో ఓ హోటల్ సిబ్బందితో గొడవపడగా అక్కడికి చేరుకున్న ఎస్ఐ హరితతో దుర్భాషలాడారు. దీంతో రాముపై ఎస్ఐ చేయి చేసుకున్నారు. దీంతో వెంటనే రాము కూడా ఎస్ఐ హరిత ఛాతీపై చేయి వేసి నెట్టారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. వెంటనే వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. గోపీనాథ్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మంత్రి సవిత దురుసు ప్రవర్తన సంచలనంగా మారింది. పెనుకొండ తహసీల్దార్ శ్రీధర్ ఇచ్చిన బొకేను వెనక్కి విసిరేసిన మంత్రి సవిత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో మంత్రి సవిత తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ మరో కొత్త సంక్షేమ పథకం తీసుకొస్తోంది. డ్వాక్రా మహిళల పిల్లల కోసం ఎన్టీఆర్ విద్యా సంకల్పం పేరుతో తక్కువ వడ్డీకి విద్యా రుణం అందించనుంది. స్త్రీ నిధి నుంచి కేవలం 4% వడ్డీతో ₹1,00,000 రుణం అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ పథకం కోసం ఏటా ₹200 కోట్ల కేటాయించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. ఈ మేరకు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో ఆయన ఒక వ్యాసం రాశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీహార్లో ఎన్నికల్లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసే అవకాశం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు మావోయిస్టులపై విరుచుకుపడుతున్న వేళ మరో సంచలనం చోటు చేసుకుంది. మావోయిస్టు అగ్రనేత గొరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరు పొందిన మావోయిస్టు హిడ్మా తాజా ఫోటో వెలుగులోకి వచ్చింది. కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హిడ్మాను పట్టుకునేందుకు బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి. ఇటీవల హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరిగింది. అయితే అరెస్టు వార్త నిజమే అయినా పోలీసులకు దొరికింది హిడ్మా కాదని, ఆయన పేరున్న మరో మావోయిస్టు కుంజం హిడ్మా అని పోలీసులు వివరణ ఇచ్చారు. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు సిద్ధం చేస్తామని, త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. టెస్లా అధినేత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్తో విభేదాలతో ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన మస్క్ సుంకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా ఎక్స్లో ఒక పోల్ నిర్వహించాడు. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందా అంటూ పోల్ నిర్వహించగా 80% మంది అనుకూలంగా ఓటేశారు. ఈ క్రమంలోనే ది అమెరికా పార్టీ అంటూ మస్క్ పోస్ట్ చేశారు. దీంతో ది అమెరికా పార్టీ పేరుతో మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారంటూ ప్రచారం మొదలైంది. దేశంలో 500 కరెన్సీ నోట్లను 2026 మార్చి నాటికి రద్దు చేయనున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తేల్చి చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై క్రికెటర్ విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు అందింది. నైజ హోరాటగార వేదిక తరపున ఏఎం వెంకటేష్ అనే వ్యక్తి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు చేశారు. కోహ్లీపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఇప్పటికే ఈ ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్తో కలిపి దీనిని కూడా విచారణకు పరిగణలోనికి తీసుకుంటామని వెంకటేష్కు తెలిపారు. నార్వే చెస్ 2025 టోర్నమెంట్ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. ప్రపంచ ఛాంపియన్ భారత యువ సంచలనం దొమ్మరాజు గుకేష్ చివరి రౌండ్లో ఊహించని రీతిలో ఓటమి పాలు కావడంతో ప్రపంచ నంబర్ 1 ఆటగాడు మ్యాగ్నస్ కార్లసన్ మరోసారి టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో భారీ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరన్నది కన్ఫర్మ్ అయ్యింది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్డేట్ను చిత్ర యూనిట్ పంచుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఈ చిత్రంలో కథానాయికగా నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.